తండ్రి అయిన దేవునికి మనందరి తరపున క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని కుటుంబంలో అతిథులు ఎవరు పాఠాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. అందులో కీర్తనల గ్రంథంలో రాయించినటువంటి దావీదు మాటలలో ఆయన గుడారమైన ఈ భూమిపై అతిథులుగా ఎవరున్నారు అని. ఎవరు అతిథులు? సో అతిథి అంటే చెప్పాను మీకు. అతిథులు ఎలా ఉండాలో చెప్పాను. ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు ఎలాగ ఉంటామో, దేవుని ఇంటికి వచ్చామని తెలిసి దేవుని ఇంటిలో కూడా మర్యాదగా ఉండాలి. మనం దేవుని యొక్క కుటుంబంలోకి మనం అతిథులుగా వచ్చి ఉన్నామనంటే అతిథి ఎలా ఉండాలని ఎదురు చూస్తాడో అలాగే అతిథి ఉండాలి. ఏమండి, మన కుటుంబానికి ఎవరిని రప్పించుకుంటామంటే, మనకి ఎవరైతే మర్యాదనిస్తారో, మనల్ని ఎవరైతే ప్రేమిస్తారో వారినే మన కుటుంబానికి అతిథులుగా పిలుచుకొని సకల మర్యాదలు జరిపించి పంపుతాం. అలాగన్నప్పుడు దేవుని ఇంటికి వచ్చిన మీరు అతిథులుగా ఫీల్ అయితే మరి దేవుడు కోరుకున్నట్టు మీరున్నారా ఈ భూమి మీద అన్నదే ప్రశ్న. అందులో ఎవరు అతిథులు అనంటే, యథార్థమైన ప్రవర్తనలు కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అతిథి. నిజము పలుకువాడే అతిథి అని చూశాం. అందులో 11 వ్యక్తిత్వాలు, 11 క్వాలిఫికేషన్స్. ఇదేనికి అతిథికి ఉండవలసిన గుణ లక్షణాలను అందులో వివరించాడు. వాటన్నిటినీ మనము పొందాలని చెప్పి ప్రయాసపడుతున్నాం. అందుకు కొద్ది వారాలుగా హృదయపూర్వకంగా నిజమే పలికి రావాలి, అబద్ధం పలకూడదని చెప్పి ఎంతోమంది పూనుకున్నారు. ఖచ్చితంగా 2-3 రోజులుగా కాదు, అది చనిపోయేంత వరకు ప్రియులారా అబద్ధపు శాతము తగ్గిపోయి నిజం శాతము పెరిగి మరణముతో ఈ లోకాన్ని విడిచి దేవుడు కోరుకున్న లోకానికి వెళ్ళిపోవాలి. అనగా అది అసలు నివాసం. ఆ ఇంటికి వెళ్ళాలి అని అంటే అక్కడికి ఉండవలసిన గుణలక్షణాలను ఈ ఇంట్లో సంపాదించుకోండని ఇంత పెద్ద ఇల్లును మనుషులు ఎవరు కట్టజాలని ఈ ఇల్లును కట్టి అందులో మనల్ని అతిథులుగా ఉంచి ఉన్నాడు. ఒకవేళ ఇక్కడ పొరపాటులు ఉన్నా, ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నా, అనగా పాపాలు చేస్తూ ఉన్నా, నువ్వు సరిదిద్దుకునే అవకాశాన్ని ఈ నివాసంలోనే ఉంచాడు. ఇది దాటుకున్నావా, ఇక నువ్వు సరిచేసుకునే అవకాశమే అక్కడ ఉండదు. నేను అక్కడికి వెళ్ళి సరిచేసుకుంటాను, నన్ను వదిలిపెట్టంటే అది అవకాశం లేని మాట ప్రియులారా. కాబట్టి నీ బ్రతుకు ఉన్నంత వరకు ఈ గుడారములో ఎలా ఉండాలో నువ్వు దాన్ని సంపాదించుకోవడానికి ఇక్కడ ఉన్నావు. చెప్పాము, అబద్ధాలు ఆడని వారు ఎవరు లేరు అని. ఏమండి, అబద్ధములు అందరూ ఆడుతున్నారు. ఏనా అబద్ధములు అందరూ ఆడుతున్నారు. అబద్ధాలు రాను రాను ఏమవ్వాలన్నా తగ్గిపోయి నిజం శాతం ఏమవ్వాలి, పెరగాలి. అలాగూ దేవుడు ఎదురు చూస్తున్న ఈ వ్యక్తిత్వపు లక్షణాలను ఎవరు ఎంతవరకు సంపాదించుకుని ఉన్నారో బేరీజు వేసుకోవడానికి ప్రతి వారం ఇక్కడ చేరుతున్నాం. లెక్కలు వేసుకుని మరలా సమాజానికి వెళుతున్నాం. ఎన్ని అబద్ధాలు ఆడాం, ఎన్ని నిజాలు ఆడాం తేల్చుకొని ఇక్కడ వచ్చి ప్రభుబలలో చేముంచుతున్నారు. ఒకవేళ నువ్వు ఎన్ని వదులుకొని వచ్చావో నాకు తెలియదు, మీకు తెలియదు. కానీ నువ్వు ఒప్పుకున్నది నిజాన్ని హృదయపూర్వకంగా హృదయాన్ని పరిశీలించే దేవుడు మాత్రం చూస్తూనే నీకు ప్రతిఫలమును ఇస్తూనే ఉన్నాడు. అందులో భాగంగా ఈ వారం నుండి మనం వదులుకోవాల్సిన మరొక్కటి చూసారా, ఇది ఒకే రోజు చెప్పి పంపించేయగలను. 11 వ్యక్తిత్వాలను 11 నిమిషాల్లో చెప్పి పంపించగలను. కానీ చెప్పడానికి కాదు, ఇది వినడానికి కాదు, ఇది చేసుకొని రావడానికి. ప్రార్థనలో మీరు విన్నారు, నన్ను చేసుకురావాలి, చెప్పడం కాదు గొప్ప, అందరం చెప్పుకుంటాము.
కానీ చెప్పిన దాని ప్రకారం నడుచుకొని తిరిగి ఇక్కడికి రావాలి. అందుకనండి మనం అందరం చేరింది ఇక్కడ. వీటిని సంపాదించాలి అని అంటే ప్రియులరా, నీ మనసు నీకు తెలిసిపోద్ది ఎంత సంపాదించుకున్నావు. ఏనన్నా ఎంతమంది అబద్ధం ఆడకుండా వచ్చారు చెప్పండి అన్న. ఎన్ని అబద్ధాలు ఆడారు? అబద్ధం ఆడేటప్పుడు మీకు కనీసం స్పర్శ ఉందా? అయ్యో నేను ఆడకూడదు అనే ఒక దృక్పథాన్ని నీ లోన కూర్చొని లేపుతున్నాడు ఒక ఆయన. అదే పని ఆయనకి. నాన్న నువ్వు మాట్లాడకూడదయ్యా, నువ్వు అందరికిలాగా ఉండకూడదయ్యా, నువ్వు అందరికిలాగా చూడకూడదయ్యా, నువ్వు అందరికిలాగా మాట్లాడకూడదయ్యా. చూసారా, అతనికి మర్యాద ఉంచి ఎందరైతే మాట్లాడామో ఆయనకు స్పష్టంగా తెలిసిపోద్ది ఈయన ప్రయత్నంలో ఉన్నాడు. కనీసం ప్రయత్నం కూడా చేయకుండా వచ్చారనుకున్న ఆయన, మీరు రావడం వేస్తున్నా. ఈ 3 బిల్డింగ్లు కూర్చోవడానికి రాగలవేమో కానీ నీ జీవితాన్ని మార్చుకొని జీవితం అయిపోయిన తర్వాత ఉన్న నిజ జీవితానికి నువ్వు వెళ్ళలేవు. గనుక మీకు ఒక చిరు ప్రయత్నం. మీ ఇంట్లో అడగరు నన్న, అబద్ధం ఆడితే అడుగుతానన్న. ఎంత అబద్ధం ఆడతావో అంత మంచోడు ఇంట్లో, అంతే కదరన్న. ఇంట్లో ఎంత అబద్ధాలు ఆడినా భర్త అంత మంచోడు, భార్య ఎంత అబద్ధం ఆడితే అంత మంచిది భార్య. కానీ సంఘంలో దేవుడు ఒప్పుకోండి అన్న. నువ్వు రాగానే నీ అబద్ధాల సంఖ్యను బేరుజు వేసి పెడతాడు దేవుడు. నన్న నీ జీవితం పరలోకానికి కావాలి, ఈ లోకానికి కాదు. ఈ లోకములో నువ్వు ఉన్నావు గనుక ఈ లోకములో నువ్వు సంపాదించుకున్న ఈ అపవాదిక గుణలక్షణాలను తీసివేసుకుంటూ ఇదిగో నీవు కోరుకుంటున్న ఆ నివాసంలోకి నువ్వు అతిథులుగా రావాలంటే ఆ రూపాలంతా ఇక్కడే మీరు సంపాదించుకోవాలని ఇది ఎవరో చెప్పి నేర్పించాల్సిన అవసరం లేదు నాన్న. ఇది నువ్వే రావాలి. చేసుకుని రావడానికి మేము వెళ్తున్నాం. అవునైనా? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ ఆత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులనైతే ఆజ్ఞాపించితినో వీటన్నిటినీ గైకొని రండి. ఇక్కడికి. చూసారు నాన్న, సంఘానికి గైకొని రావాలి. ఆ గైకొని వచ్చే కార్యంలో ఒకటి యథార్థంగా ఉండాలి అన్నది గైకొని ప్రయత్నం చేశారు. కనీసం ప్రయత్నం అన్నా చేశారా? ఆయుష్ ఉంది కదా అనుకోబాకండి, ఎప్పుడు యేసుప్రభు వస్తారో తెలియదు. ఒకవేళ ఇంతవరకు కూడా పాఠాలు విని ప్రారంభించుకుంటుంటే దయతో ప్రారంభించండి నా ప్రియ సోదరి సోదరులారా. నీతిని అనుసరించే ప్రయత్నంలో ఉన్నారా? ప్రయత్నించండి. 3వదిగా హృదయపూర్వకముగా నిజము పలకండి, అబద్ధాలను తగ్గించండి. పనికి మాలిన దానికి ఎందుకు నేను అబద్ధాలు సంఖ్య తగ్గించండి. ఇదంతా మీరు చేసుకుని వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు, ప్రయత్నంలో ఉన్నవారు కూడా ఉన్నారు. నేను లేదంటం లేదు, అది దేవుడే చూస్తున్నాడు. మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారు. అయితే వారికి మరో అవకాశం ఏదట్నైనా 4వ అవకాశాన్ని ఇచ్చి మిమ్మల్ని లోకానికి పంపడానికి ఈరోజు ఆరాధనలో అది ఉంది. ఏదట్నైనా మళ్ళీ చదువుదామా? మన సోదరుడు చదివి వినిపించినటువంటి లేఖన భాగం కీర్తనల గ్రంథం 15వ కీర్తన 3వ వచనాన్ని చదువుదామనన్న. అట్టివాడు ఏదైనా అట్టివాడు నాలుకతో కొండెములాడడు. ఎట్టివాడు? నా కుటుంబంలో ఉన్నవాడు కొండెములాడడు అని ఆయన నమ్ముతున్నాడు. అట్టివాడు ఎట్టివాడమ్మా? ఎట్టివాడట? యథార్థమైన ప్రవర్తనలు కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలికాడే వాడే అతిథి. అయితే ఆ అతిథి కొండెములు ఆడడట. చూసారా? అంటే 1 by 1 సంపాదించుకుని వచ్చేసారంటే ఏదేది యథార్థమైన ప్రవర్తనతో నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలికి ఈ 3 మెట్లు ఎక్కారు అని అంటే ఆ అతిథి కొండెముల ఆడడట. చూసారు నన్న, ఎంత నమ్మకం కలిగినాడు దేవుడు. కొండెముల ఆడడు. అట్టివాడు అంటే అట్టివాడు దగ్గర ఏమని పెట్టి చదువుదామైనా? ఆ అతిథి నాలుకతో
కొండెములాడడు. మా ఆ అతిథి ఏం వాడడట? కొండెములాడడు అని అంటే ఏదైనా అతిథి కొండెగత్తెలా, అతిథులు కొండెగాళ్ళ. కొండెగత్తులు కొండెగాండ్రలా, అతిథులు. అది ఈరోజు పాఠం. అతిథులు కొండెగత్తులా, అతిథులు కొండెగాండ్రులా. కొండెగాండ్రులు అంటే కొండె అంటున్నావు, ఏందేనా కొండె అంటారా? ఏందన్నా కొండెగాండ్రులు లేదా కొండెగత్తెలు అన్నాడు. అదేందో తెలియకుండా మేమేట చేసుకొచ్చేది అంటారా? అందుకే నేను ఈ పాఠం ఓ అమ్మ దీన్ని ఎలా చెప్పాలయ్యా అని అనుకున్నానండి. నాన్న ఆయన బైబిల్ ఎంత రాయించాడండి దేవుడు, ఎంత గొప్పవాడు నాన్న. కొండెం ఆడడం కూడా ఆయన ఏంటైనా కొండెం అంటే అర్థము కొండెం ఆడకూడదా? ఆడకూడదట నాయన. దినవృత్తాంతంలో మొదటి గ్రంథంలో ఆయన కోరుకుంటున్నాడు. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 29వ అధ్యాయము 15వ వచనంలో, మీరు కొండెములాడడానికి ఎవరయ్యా ఈ భూమి మీద? దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 29వ అధ్యాయము 15వ వచనం నాన్న. మా పితరులు అందరి వలనే మేమును ఇప్పుడు ఉన్నవా మేమును నీ సన్నిధిలో అతిథులమును పరదేశులమునై ఉన్నాము. ఇది హృదయపూర్వకంగా నమ్మగలిగితే, భూమి మీద ఉన్న వారందరూ అతిథులు అని నమ్మగలిగితే, మా భూ నివాస కాలము, చూసారండి ఆయన, మా భూ నివాస కాలము నీడంత అస్థిరమైనది. ఏదంటమ్మా? నీడంత స్థిరమైనదా అస్థిరమైనదా? నీడ స్థిరమైనదనన్నా అస్థిరమైనదమ్మా. ఇప్పుడు ఎట్టుంటుంది, మళ్ళీ అట్టు ఉంటుంది. సూర్యుడు అట్టుపోయాడంటే మళ్ళీ అట్టపోద్ది, సూర్యుడు దిగిపోయాడంటే ఇంక లేదు అని. ఈ కుటుంబానికి అతిథులుగా వచ్చిన మీరు కూడా అటు నీడలాగా వెళ్ళిపోతారట. అదే కదైనా బంధువులు మన ఇంటికి వచ్చారని, అతిథులు వచ్చారు, గంట లేదా 2 గంటలు, లేకపోతే 1 రోజు లేదా 2 రోజులు, మరలా యథావిధిగా వారు వెళ్ళిపోవాలి కదా. భూమి మీద ఉన్న వారందరూ ఇదే కదా, అతిథులే కదా, వచ్చారు వెళ్ళిపోతారు అనేదే కదా. అయితే మీరెందుకనైనా కొండిగాళ్ళుగా మారిపోతున్నారు? వచ్చి వెళ్ళిపోయేదానికి ఎందుకన్నా కొండిగాళ్ళు అని పేరు పెట్టుకొని పోతున్నారు. అదే చెప్పాను నేను మొట్టమొదటి ఈ పాఠాన్ని ప్రారంభించినప్పుడు, అతిథన్న పాఠాన్ని చెప్పినప్పుడే, మీరందరూ ఈ ఆరాధనకు అతిథులుగా వచ్చారు నాయన. నికరంగా నా దగ్గర ఉన్నది 2.5 గంట అంతే. 2.5 గంటలో ఒక్కొక్కరు మీరు కొండిగాళ్ళు గాను, అబద్ధికులను, అపవాదకులు గాను, దోషకులు గాను, దోచుకుని వారు గాను అని పేరు తెచ్చుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలన్నా. ఒకవేళ మీరు కలకాలం ఇక్కడ ఉండాలనుకుంటే ఆమె పేరు పెట్టుకోండి, అయినా పర్వాలేదు. ఉంటారా? అందుకే ఆ వాక్యంలో ఉండరు కాసేపు ఉండిపోయేదానికి కదా కొండిగాడు అనిపించుకొని వెళ్ళిపోతున్నాము. ఇంతకు కొండిగాడు అంటే ఏంది అని అంటే, ఏదంటే కొండి అంటే ఏందైనా నాలుకతో కొండెములాడకూడదు అన్నాడు. అంటే ఇంతకీ కొండెం అంటే ఏంది? వాళ్ళకి బోల్డ్ నేమ్లు ఇచ్చాడు ఆయన. కొండెగాళ్ళంటే యాకోబు గారు మాట్లాడుతూ ఏమన్నారు చూడు. యాకోబు 3వ అధ్యాయం 6వ వచనంలో, యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో ఓ సరైనటువంటి బిరుదు ఇచ్చాడు ఆయన. నాలుక జాగ్రత్తగా ఉండాలంటున్నాడు ఆయన. నాలుకతో ఏం ఆడతారట ఆయన? కొండెములాడతారట. ఆ నాలుక ఎట్టాడిది అని అంటే, నాలుక అగ్నియే అన్నాడు. నాలుక ఎట్టాడిదంట? నిప్పు లాంటిది అన్నాడు. నిప్పులాగా ఉండదా? చల్లగా ఉంది. అదే చూడ్డానికి మాత్రం చల్లగా ఉండి చేసే పనులంతా ఎట్టాడిదంటున్నాయి. అది నిప్పులా, ఫైర్. ఓకే. రెండోది, నాలుక మన అవయవాలలో, మన దేహంలో ఉన్న అవయవాలలో ఉంచబడిన ఎటాడిదంట ఆయనది? పాప ప్రపంచమై
పాప ప్రపంచమై, పాపామే ప్రపంచమై సర్వ శరీరమున కరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మాలిన్యమును కలగజేయచ్చు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. ఇదంటే నాలుకంటే ఇదేది మంచిది చేసేటట్టు వివరించలేదు యాకోబు గారు ఇక్కడ. పాప ప్రపంచమై అంటే ప్రపంచమంతా పాపం అలుముకుని వచ్చిందనంటే ఈ నాలుకను బట్టేనట. చూసారైనా ఆ నాలుగుతో వాక్యం చెప్తున్నాం మనం, ఆ నాలుగుతో సువార్త చెప్తున్నా. మీ నాలుగును భలే వశపరుచుకున్నట్టున్నారు. అయితే అంతేనా? గుర్రాన్నైనా కూడా సాధు చేయొచ్చు కానీ ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాగలదు. అయ్యే ఈ 84 లక్షల జీవరాశులన్నీ కూడా మన స్వాధీనమందు ఉంచుకొనవచ్చు కానీ ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. అమ్మయ్యా, ఎంత ఘోరమైందో మీకు అర్థమైంది ఇప్పుడు. ఆ నాలుకంటే ఇది విన్నారు ఆల్రెడీ, కొత్త వాళ్ళే పాపం, పాత వాళ్ళు విన్నారు ఈ పాఠాన్ని. ఈ నాలుక ఇదే ఇట్టుంటే దీనికి కాస్త కొండెము తగిలిస్తే ఎట్టుంటుందని అర్థమైందైనా. గుర్రం ఇప్పుడే ఎట్టుందనైనా, నన్ను వదులురా అంటుంది. దానికి లాడాగట్టి వదిలేమనుకో ఎట్టుంటుంది నాన్న. చూసారా? ఈ నాలుక ఇప్పే పాప ప్రపంచమై అగ్నిలాగా రెడీగా ఉంటే దానికి ఒకటి కొండెము తగిలించామనుకో. కొండెం అంటే ఏదో తగిలించేది అనుకున్నారు, కొండెం. చూద్దాం అర్థాన్ని కూడా. ప్రియులరా, ప్రపంచాన్ని నిమిషముల్లో బుగ్గిపాలు చేయగలుగుతాం. ఈ నాలుకతో మీరు ఏం చేయకూడదట్టయినా, వద్దు నా ఇంట్లో ఉండి ఈ పని చేయబాకండి అంటే, మీ నాలుక నా ఇంటిలో అతిథులుగా ఉన్నంత వరకు జాగ్రత్త. బ్రదర్ చెప్పినట్టు చుట్టూ రంపం పెట్టి లోపల పెట్టాడు దాన్ని. జన ఎక్స్ట్రా చేసామనుకో మనకే తెలియదు. ఒకప్పుడు మాట్లాడితే కతక్కను కొరుక్కుంటాము. ఏ రెడీగా ఉన్నాయేవి ఏమి అబ్బది, ఎప్పుడున్న నాలుకే ఎప్పుడున్న పళ్ళే కదా. నేను కొత్త పళ్ళు ఏమైనా వచ్చినాయా అయ్యానే ఏమో అంటే ఏమన్నా వైట్ గట్ట వచ్చిందా? లేదు, ఉన్న పళ్ళే, ఉన్న 32 పళ్ళే. రోజు ఆహారాన్ని నాలుగు తీసుకుని ఆ పళ్ళ మధ్యకు తోస్తున్న ఆ నాలుకే. మనం రుబ్బేటప్పుడు, బియ్యం రుబ్బేటప్పుడు ఒక చేత్తో రుబ్బుకుంటూ ఒక చేత్తో ఏం చేస్తుంటాం నాన్న, అది దీని పని. లోపల మాంసాన్ని ఈ పక్క బాగా నమలపోతే ఈ పక్క అలా తోస్తూ బాగా నాని దానికి ఎంత కొవ్వు ఉందంటే ప్రపంచాన్ని నిమిషంలో బుగ్గిపాలు చేయగలిగినంత సత్తా ఉందట. దానికి మాత్రం దేని తగిలించుకునైనా అది ఇప్పుడే కాకు మీద ఉంది, దాని మీద నువ్వు ఏం చేయాలైనా పెట్రోల్ పోసావనుకో భగ్గుమని వండిపోతుంది. అందుకని మీ నాలుకతో నా నివాసములో ఉన్నంత వరకు, నా గుడారములో ఉన్నంత వరకు మీ నాలుకతో కొండెములు ఆడకు. సరే నాన్న, దేవుడు ఎదురు చూస్తున్నది నాన్న. నిమిషంలో ఎందుకయ్యా కొండిగాడు అనుకుని వెళ్ళిపోతావు? ఆ నాలుక ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తున్నాను. మీకును ఆ నాలుకనే, లోకములో ఉన్నవారికి నా నాలుకనే. కానీ ఈ నాలుకతో ఇది వాడబాకంటే ఇంకేదో వాడమనే కదా దాని అర్థం. ఇంతకీ కొండెములు ఆడకూడదని అంటే ఏది కొండెమంటే? కొండెమంటే ఏం చెప్పనైనా మీకు తెలిసింది కొన్ని చెప్పండి. కొండెమంటే ఏందైనా కొండెములా చెప్పకు. నీ నాలుకతో కొండెములు ఆడకు అన్నాడు. ఏంటి కొండెమంటే? ఇక్కడ ఒక మాట చెప్పి అక్కడ ఒక మాట చెప్పడం అంట ఒకటి. ఇంకేదైనా చెప్తానా ఏమా? లేని దానిని ఊహించి చెప్పడమో లేదా కల్పించి చెప్పడమో. ఇంకేం చెప్పను, ఇన్ని ఉన్నాయో. అందుకే ఆలోచించకుండా ముద్దగా పెట్టుకొని ఉన్నారు దాన్ని. ఇప్పుడు ఆలోచించేటట్టు చేద్దాం. ఇక్కడున్న మాట అక్కడ చెప్పడం అంటే లేని మాటలను కల్పించి చెప్పడం అని చెప్పారు. తర్వాత అంతేనైనా మీకు తోచింది? చిచ్చు పెట్టడం అంటే తెలీదా? అదేనైనా చిచ్చు పెట్టడము. దీనికంత రెఫరెన్స్ చూపిస్తాను నేను.
చిచ్చు పెట్టడము, తంత్రగొట్టి, వాడి పేరు చూసారా ఏదంటైనా, తంత్రగొట్టి, సాడీలు చెప్పడము. సరేనా, దీనికే ఆ కొండెములాడడం అన్న దానికి ఈ పేర్లు. దయచేసి నోట్ చేసుకోండి, ఇది చెబుతారు మీ పిల్లలకి తెలియని వాళ్ళకి. ఏనా, నిర్గమాకాండం 23వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు చూడండి ఆయన, మొదటి పిల్లలు చెప్పిన మాటను. నిర్గమాకాండం 23వ అధ్యాయము 1వ వచనం, కొండెములాడను గురించి మాట్లాడుతున్నాడు. ఏమన్నాయినా, లేని వార్తను చదువునైనా, లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నువ్వు కలవకూడదు. ఏదండైనా, లేని దానిని పుట్టింపకూడదు. ఇదేనైనా కొండెములాడడం అంటే. లేని దాన్ని కల్పిస్తాం. ఆహా, వాళ్ళు ఎక్కడ పోతున్నారో నాకు తెలుసు. ఏం తెలుసు? కల్పించడం. దెన్ ఇద్దరు మాట్లాడకూడదు అక్కడ, వారు నన్ను గురించే మాట్లాడుతున్నారులే. ఎందుకు ఊహిస్తావు? చూసారు, అవునే కదా నాయన. ఒకవేళ వీడు మనకు నచ్చలేదనుకోనైనా, ఓ అమ్మ వాడు ఇంకా కూర్చోకూడదు, లేకూడదు, మన కంటికి కనబడనే కూడతాడు. ఏమో ఊహించేయడం. బైక్ గంట డీడా, ఎక్కడ దిడికి, ఓయమ్మ. చూసారన్నా, కారు కొనకూడదా, ఓరేమ్మ ఎక్కడ దిడికి, తల కూడా దూకోకూడదా, డ్రెస్ వేసుకోకూడదా. చూసారా, ఇంకెన్ని ఉన్నాయో. లేని వాటిని పుట్టించడం, చూసినట్టే చెప్తాడం. అవునా, తెలుసా అమ్మా అని వింటాం మనం. అంతేనైనా, దాని పేరే ఆయన ఏమన్నాడు, గ్రంథకర్త మోషే గారు మాట్లాడుతూ ఏమన్నాడంటే, నైనా లేని వాటిని పుట్టించకయ్యా, ఉన్న వాటిని పుట్టించు, పోతే పోతే. తన లేని వాటిని పుట్టించు మాకు, తంత్రగొట్టి. తంత్రగొట్టి అంటే ఇదేనైనా, తన తంత్రం. ఏం లేదు, అట్టనే వస్తాడు, బగ్గును మడుతుండది, ఒళ్ళంతా వాసిపోయి వస్తుంది బయటికి. తన ఎవరు పెట్టారు? దాని పేరు చిచ్చు. బాగున్నారు నిన్న మొన్న, తదైనా ఈడు కడుపు సల్లారలేదట. భార్య భర్తలు సల్లగా ఉంటే నీదేం పోయిందిరా? లేనిదల్లా చెప్పాడు. నువ్వు అటు డ్యూటీకి పోగానే అక్క ఆడబోతుంది తెలుసా అన్నాడు అనుకో, అయిపోయింది. చూసావా? లేకపోతే చెప్పు. వీడు చెప్పాడో లేదో, డ్యూటీని సగంలో వదిలిపెట్టి వచ్చి ఏనన్నా, అయ్యా లేని వాటిని పుట్టించటం వలన ఎంత నష్టమో చూడయ్యా. దీన్ని అన్నాడు, నా కుటుంబంలో అతిథులుగా ఉన్న కుటుంబంలో ఈ మాటలు చెప్పొచ్చానన్నా. మీరు ఎవరైనా ఇంటికైనా వెళ్ళారనుకో, వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే పాపం వారిని దిగి రాగానే రైల్వే స్టేషన్లో వచ్చి చించుకొని ఉంటారు, లేదా బస్ స్టేషన్లో వచ్చి చించుకొని ఉంటారు. అడ్రస్ తెలియకుండా ఆడ తిరుగుతారు పిల్లలు వచ్చిన బంధువులని. అక్కడి నుంచి భద్రంగా ఇంటికి తీసుకొచ్చి ఏనా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి కూర్చోబెట్టి టేబుల్ మీద వాళ్ళు ఏ రోజు తెచ్చుకొని తినని రొయ్యలు తెచ్చి, అయినా చేపలు తెచ్చి, చికెన్ తెచ్చి చేసి తిని మంచిగుండండి చల్లగా దీవిద్దారని కూర్చొని ఉంటే, ఇటు అన్నం పెట్టారు, ఇటు పెట్టేసి ఏనైనా భార్య కూరదానికి పోయి వచ్చేలోపే ఏదైనా టేబుల్ మీద ఉంది, మొత్తం అమ్మ మీద ఉంది. అట్ట చేసి వచ్చేస్తారు నన్న. ఒకరింటికి వెళ్ళి వారి మీద సాటీలు చెప్పేసి వచ్చేస్తానైనా. సాటీలు చెప్పడం, కొండివలు ఆడడం, తంత్రగొట్టి చిచ్చు పెట్టడం, ఇవండి. ఆ ఇంటికి వెళ్ళేవే గంటుండి రాబోతున్నావు, వారు ఎట్టుంటే నీకెందుకు చెప్పు. నేను అతిథి ఇంటికి వెళ్ళిన తర్వాత వారి అలవాట్లు వేరు, నీ అలవాట్లు వేరు. నువ్వు చస్తున్నావు అక్కడికి వెళ్ళి, ఆ అలవాట్లకు నువ్వు ఉండలేక, ఎక్కడ ఎలా కూర్చోవాలో తెలియలేక, ఎలా తినాలో తెలియలేక, అవునైనా ఇంత అన్నం పెట్టి ఇంత స్పూన్ ఇచ్చి ఉంటారు, దానికి మళ్ళీ దుర్రులు, దాంట్లో ఎలా ఎత్తి తినాలో తెలియకుండా అవస్థ పడుతూ నువ్వు ఎలా కూర్చోవాలో భద్రంగా నటిస్తున్నా నీకెందుకు నాయనా ఆ కుటుంబంలో చిచ్చు పెట్టి వచ్చావు, దాన్ని తంత్రగొట్టి పెట్టి వచ్చావు. సామెతల గ్రంథం ఆ మాట వివరిస్తున్నట్టు నైనా
సామెతల గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనాన్ని దయతో చదవండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 19వ వచనం. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు. అబద్ధం ఆడేవారందరూ కూడా కొండిగాడులు అంటున్నాయన. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. అబద్ధాన్ని ఎందుకు చెప్పావు? ఈ మీ భార్య ఆడ తిరుగుతుంది, మీ భర్త ఆడ తిరుగుతున్నాడు అమ్మ అని చెప్పావు అనుకో, దీనివల్ల ఏనైనా నువ్వు చూసావా దాన్ని? అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు వాడట ఎవరినైనా కొండెగాడు. చూసారా? దేవుని అంటే అతిథులు కొండెగత్తులు కొండెగాండ్రులా, అది నా టైటిల్. అతిథింట్లోకి వచ్చి కొండెగాళ్ళ మారిపోయావా? అతిథింటికి వచ్చి అతిథి మర్యాదతో ఇంటికి వచ్చేయాలి. దిగామా, తిన్నామా, చూసామా, గిఫ్ట్ ఇచ్చామా, వచ్చేసామా. అక్కడికి వెళ్ళి అందులో ఉండేదల్లా పూసుకొని కూర బాగున్నా కూర బాగలేకపోయినా తినేసి వచ్చేసేది అతిథి గుణ లక్షణం. ఏందమ్మా ఇట్ట మార్చేసావు అన్నాం అనుకో, వారి మొహం మాడిపోద్దాడా. బాగుండినా బాగు లేకపోయినా ఏం చేయాలన్నా? బాగున్నా బాగా లేకపోయినా ఏం చేయాలన్నా? తినేసి బాగుంది బాగుందని రావాలా, అంతేనా? ఉప్పు లేకపోయినా తినేసి ఏమని రావాలి? నిజం చెప్పండి ఆయన. అతిథి ఇంటికి వెళ్ళిన తర్వాత ఉప్పు లేకపోయినా తింటున్నామా లేదా? తిని ఏమని చెప్పొస్తామా? మీరు చెప్తారో లేదేమో నేను చెప్పేసి వస్తా. ఎందుకంటే ఆ నీళ్ళకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా పెడతారా, సూపర్గా ఉందమ్మా అని రావాలా. ఎందుకంటే మొహం మాడిపోద్ది, అతిథి కదా. అర్థమైనా? అతిథి యొక్క గుణ లక్షణాలలో ఒకటి, వారికి కొండెములు పెట్టకరాకు. కొండెములు పెట్టకుండా రా. దేవుని కుటుంబానికి వచ్చి ఎలాగ ఉండాలి నువ్వు అని అంటే కొండెములు ఆడొద్దు అన్నాడు. వారిద్దరు అన్నదమ్ములు గొడవలు పెట్టి రాకు. చూసారా? అందుకే నిజమే పలుకు, ప్రాబ్లం రాదు. ఈ వాక్యానుసారంగా మళ్ళా చూడైనా 6వ అధ్యాయము 19వ వచనంలో, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు. అదేనా? లేని వాటిని పలికి అన్నదమ్ముల మధ్య ఏం పెట్టమాకు? జగడాలు పెట్టమాకు. జగడాలు పెట్టి వస్తామా? నువ్వు పోయింది అతిథిగా ఉండడానికి, అన్నదమ్ములు గొడవలు పెట్టేసి ఏంది గోడ ఇంతాకే కట్టాడు, ఇంక తోసి కట్టాడు ఏందే ఆయన అన్నం అంటే అయిపోయింది అక్కడ. అర్థమైనా? ఇదే కదా గొడవలు. అన్నదమ్ములు వచ్చే గొడవలు ఏదంటే పంపకాలు, ఆస్తి పంపకాల్లోనే కదా. వద్దునైనా. అదే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో అన్నాడు చూడండి. సామెతల గ్రంథం 26వ అధ్యాయం. సామెతల గ్రంథం 26వ అధ్యాయము 20 నుంచి 21 వచనాల వరకు చూడైనా. అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టి వచ్చినప్పుడు ఎలాగుంటుందో ఒకసారి చూడైనా. కట్టెలు లేని ఎడల, బాగా వినండి, కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును. చూసారా? కట్టెలు లేకపోతే నిప్పు ఉంటుందన్న అక్కడ. కట్టెలు లేకపోతే నిప్పు ఆరిపోవును. కొండిగాళ్ళు లేని ఎడల జగడము చల్లారును. ఇప్పుడు అర్థమైందైనా? కొండిగాడు లేకపోతే ఏముండదంట ఆయన అక్కడ, జగడమే ఉండదు. అంటే కొండిగాడు ఉన్నాడంటే ఇప్పుడు ఏమున్నట్టు? కట్టెలు ఉన్నాయంటే ఏమున్నట్టు? నిప్పు. కట్టెలు ఉంటే నిప్పు ఉన్నట్టు, కొండిగాడు ఉన్నంటే గొడవలు ఉన్నట్టు. అబ్బాయి ఊరికి ఇవి ఉండకుండా బాగుండు అనిపిస్తుంది. ఇంటికి రానంత వరకు బాగున్నారు, అందరూ హ్యాపీ. వచ్చినప్పటి నుంచి ఎత్తుకున్నాడు. చూసారా? అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య, భార్యాభర్తల మధ్య ఈ చిచ్చు పెట్టడమే. ఎందుకు నేను ఇంకొకరింటికి పోయేది? ఒకరింటికి వెళుతున్నప్పుడు దయచేసి దేవుడు చెప్తున్నాడు, ఒక అతిథిగానే ఉండిరా నాయనా, నీ గుణ లక్షణాన్ని చూసి వారు నేర్చుకొని. లేదా ఇది అందరి దగ్గర ఉందంటున్నాడు. వెళ్ళావా? వద్దు, కొండెము వద్దు. దేవుని వాక్యం చెప్పిరా, దేవుని వాక్యాన్ని నేర్పించిరా. కొండెములొద్దు, అన్నదమ్ములకు చిచ్చు పెట్టేలా ఉండవద్దు అని కింద ఏమంటున్నాడు చూడైనా. వేడి బూడిదకు బొగ్గులు అగ్నికి కట్టెల వంటిది.
కలహమును పుట్టించుటకు కలహమును పుట్టించుటకు కలహప్రియుడు కలహప్రియుడు. కలహప్రియుడు ఆ కొండెగాని మాటలు కొండెగాన్ని మాటలు రుచిగల పదార్థములు వంటి రుచిగల పదార్థము వంటిది. నువ్వు చెప్పినట్టు ఉప్పు లేకపోయినా కూడా తింటారు. ఏదైనా అంత మాట. అన్నం తినేసి పెట్టేది కూడా వింటారు. ఏం చెప్పింది ఆమె అన్నంటే చాలు. తనే వద్దు నాయనా. ఒకవేళ ఈ గుణ లక్షణాలను మనలో ఉంటే వీటిని దయతో ఈ రోజు నుంచి తీసివేసుకునే కార్యక్రమాన్ని చేద్దాం. ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు మీరు అతిథిగానే ఉండిరండి. అదేనా వెళ్ళావు అని అంటే ఆ కుటుంబానికి నువ్వు ఏది చేసి రావాలనైనా, ఏది చెప్పి రావాలో అది చెప్పి రావడానికి ప్రయత్నించు. ఏమన్నా ఈ వాక్యానుసారంగా కలహమును పుట్టించే కలహ ప్రియుడుగా మారిపోకూడదట. ఏమని పేరంట ఆయన? కొండిగండ్రంటే కలహ ప్రియుడు. ఇంకొక అర్థం చెప్పాడు సామెతల కనుక. కొండెగాడు అని అంటే కలహ ప్రియుడు, చిచ్చులు పెట్టువాడు, లేని వాటిని కల్పించువాడు. ఏమా చిచ్చు పెట్టువాడు, చాటీలు చెప్పువాడు, కలహప్రియుడు, తంత్రగొట్టి, ఇవన్నీ కొండెములో ఉన్న పదానికి నానార్థాలు ప్రియులారా. కాబట్టి వీటన్నిటిని ఎవరు చేయిస్తున్నారు మన చేత? వచ్చినప్పుడు కొండిగాండ్ల మనము ఎంత బాగున్నాము. వచ్చేటప్పుడు చిన్న పిల్లలను చూడండి, తంత్రగొట్ల వాళ్ళు కాదనైనా. యవ్వన ప్రాయం రావంగానే వీరందరికీ ఎవరు నేర్పారు, ఎవరు ప్రేరేపించారు కొండెలను చెప్పమని? పనికిరాని దానికి కూడా ఒక కొండెం. చాటీలు చెప్పడం, ఒకరి మీద ఒకరు చాటీలు చెప్పడం, ఈ పనిని ఎవరు నేర్పించారు? ఒకవేళ నేర్పించేవారు ఉన్నారు కదా, ఉన్నారు. మీరేం చేయాలంటైనా వారి ప్రేరణ ఒప్పకము. నువ్వు కొండిగాండ్లుగా మారిపోకండి. దేవుని నివాసంలో గంటుండిపోబోతున్నారు. 70 సంవత్సరాలు లేకపోతే 30 సంవత్సరాలు. ఇంతలోపు ఎందుకునైనా ఈ కొండిగాండ్లుగా మీ నాలుకతో ఆడి దేవునికి దూరం అయిపోతారు? అదన్నీ చూడండి ఈ మాటలు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనాన్ని దయతో చూడండి ఆయన. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 1వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు రాయిస్తున్న సందర్భాన్ని చూడండి. నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపక ఒప్పకము. నిన్ను ప్రేరేపిస్తారు కొండెములు చెప్పమని. అసలు కొండెలు నేర్చుకున్నవాడే బతుకుతున్నాడని ఈ రోజుల్లో. ఆఫీసులో వెళ్ళి ఒకరి మీద ఒకరు ఏం చేసుకుంటారమ్మా? కొండెములు ఆడుతారు. వాడికే ఫస్ట్ ప్రైజ్. అక్కడ జీతం వాడికి బాగుంటుంది, వాడికే మర్యాద. నిజం మాట్లాడేవనుకునైనా అర్థమైనా? అందుకే అది లోకం. దేవుడు అంటున్న నివాసములో మీరు ఖచ్చితంగా ఏం చేయాలనైనా ఒప్పకము. వారు పాపులు వచ్చి నిన్ను ప్రేరేపిస్తారు. నువ్వు ఆడు, నువ్వు చెయ్యి. వీడెందుకు బాగున్నాడు దాన్ని కనిపెట్టి నువ్వు దాన్ని ప్రేరణగా తీసుకో మాకు. అందుకే వాస్తు ఏమన్నాడైనా, నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. నువ్వు చేయమాకన్నాడు. ఎవరినైనా నిన్ను ప్రేరేపించేది? ఈ కొండెములు చెప్పమని నిన్ను ప్రేరేపించింది ఎవరు? అసలు కొండెములే తెలియని మీకు కొండెములను తీసుకొచ్చి నేర్పించింది ఎవరట? అపవాది. ఏదోను తోటలో ఆదాము దేవుని గుడారములో అతిథులుగానే ఉన్నారు ప్రియులారా. చక్కగా ఇది తినండి మనం చెప్తున్నాం కదైనా. ఇంటికి వచ్చినప్పుడు ఇది తినండి, అది తినండి. ఏంటి దీన్ని ఇంకా టేస్టే చేయలేదు అని అంటుంటాం మనం. దేవుడు కూడా అదే అన్నాడు, నన్ను ఇవన్నీ తిను, ఇవన్నీ నీకోసమే, ఈ ఫలాలన్నీ నీకోసమే, దాన్ని మాత్రం తినొద్దు నాయన, అపాయం ఉంది అందులో ప్రమాదం ఉందని అతిథి మేలు కోరుకొని చెప్పినా అటు పోంగానే ఎవరు ఎంటర్ అయింది? ఒకసారి చూడండి నా మాటను. ఆదికాండము 3వ అధ్యాయము 4 నుంచి దయతో చదువునా. అందుకు సర్పము అదేనైనా మీరు తింటే ఏమైపోతారని చెప్పాడు? చనిపోతారు అని దేవుడు చెప్పి వెళ్ళాడు. ఆ అతిథి కుటుంబంలో వాళ్ళు అలాగేనే ఉన్నారు. కానీ అపవాది వచ్చి ఇప్పుడు ఏం చేశాడట? ఆయన చావరా, ఆయన చస్తానన్నాడు. ఇది లేని వాటిని పుట్టించేది కాదా? అసలు తంత్రగొట్టి ఎవరట ఇప్పుడు? అపవాదమ్మ వచ్చి ప్రేరణిస్తున్నాడట. తినో చూసారా? సాధ్యమైతే వచ్చి నువ్వు తినవద్దని చెప్పి రావాలి.
ఆ కుటుంబానికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబానికి అతిథిగా వెళ్ళిన నీవు వారికి తగ్గట్టుండి బయట వచ్చేయాలనా? దమ్మా వారికి తగ్గట్టుండి చెప్పిరా. కానీ ఈడేళ్ళు ఏం చేసేటాడు ఆ కుటుంబంలో? చదవనన్నా చిచ్చు పెడుతున్నాడు, ఏలయనగా ఏమైనా లేని వాటిని పుట్టిస్తున్నాడు, చాడీలు చెప్తున్నాడు. ఎవరి మీద? దేవుని మీదనే. ఈ పండు తింటే ఆయన చచ్చిపోతున్నాడు, ఇది అబద్ధం. చూసారా, నిజం చెప్పిన దాన్ని అబద్ధం అని చెప్పి చూపించే సత్తా ఉన్నదేనాయన. ఏదది? కొండెము. కొండెనికి ఎంత పవర్ ఉందో చూసారా? నిజాన్ని దాచిపెట్టి అబద్ధాన్ని పెంచే శక్తి దేనికి ఉందట? కొండెనికి ఉంది. అందుకే కాబోలు స్పెసిఫిక్గా రాసి మీరు కొండెములు ఆడబాకండి అంటున్నాడు. ప్రియులారా, అంత ప్రమాదం ఉంది. ఎంత ప్రమాదం ఉందో అవాదం చూద్దాం ఇప్పుడు. మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడును. మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలే ఉందురనియు, దేవతల వలె ఉందురనియు అన్నాడు ఆయన. చూసారా? అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు? ఈ అపవాది వచ్చి ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవత వలె ఉందురంటే ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవతతో మాట్లాడుతున్నాడు. ఏ దేవత? అవ్వ అనే దేవతతో మాట్లాడుతున్నాడు. ఇది తిన్నారా మీరేమైపోతారు? దేవతల వలె అయిపోతారు వెంటనే. ఇది నిజము. దీన్నే చిచ్చు, దీన్ని కొండెము ప్రారంభమైంది నాన్న. ఆ రోజు సంపాదించి పెట్టారు ఈ లోకములో కొండెములను, 6 చిచ్చును, 6 తంత్రగొట్టిని. వీటన్నిటినీ అపవాది ప్రేరణలో ఈ లోకం మీద ఉంది నాన్న. దీన్ని మీరు అలుముకోకూడదు, దీన్ని మీరు సంపాదించుకోకూడదు. నా కుటుంబంలో అతిథుల్లా ఉండండి. కానీ అతిథుల్లా ఏడున్నారు ప్రియులారా? అందరూ తంత్రగొట్టితో ఇదైనా ఒకరి మీద ఒకరు చాటీలు చెప్పుకునే స్థాయికి వెళ్ళిపోయారు. లేవికాండము 19వ అధ్యాయం 16వ వచనం. నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు ఆజ్ఞిస్తున్నాడు ఆయన. లేవి కాండము కానీ, నిర్గమ కాండము కానీ, ఉపదేశ కాండము కానీ, ఈ కాండాలన్నింటిలో, పంచకాండములన్నింటిలో దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు, ధర్మశాస్త్రముని ఇచ్చాడు. ఇచ్చి ఏమంటున్నాడు ఆయన? నీ ప్రజలలో కొండెములాడుచు, నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. అంటే వీరు ఏం చేస్తున్నారు ఆయన? ఇంటింటికి నిర్భయంగా ఇదే పని మీద తిరుగుతున్నారట ఆయన. కొంతమంది తిరుగుతున్నారట. మీరు పసిగట్టాలి ఇప్పుడు వాళ్ళని. ఎందుకు వచ్చాడు? ఏ కొండెం పెట్టడానికి వచ్చాడు? అదిగిని చూసుకోకుండా నువ్వు ఆతిథ్యం ఇస్తే ఖచ్చితంగా నీ కుటుంబం పాలైపోతుంది పిల్లరా. ఖచ్చితంగా దేవుడు ఎదురు చూస్తున్న వ్యక్తిత్వం నీలో ఉండదు. ఇది ఒకనాడు తెలియదు. అవ్వాదాముకు తెలిసి ఉంటే వారిని చేర్చుండేవాడు కాదు నాన్న. కానీ వారు మోసపోయినది మీకు రాసి చూపించడానికి ఈరోజు చదువుకుంటున్న మీరు మీ ఇళ్ళ దగ్గరికి వస్తారు అన్నాడు. ప్రియులారా, జాగ్రత్తమ్మా. అందుకని ఇంటికి పోయేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మాటి మాటికి పొరుగు వాని ఇంటికి మీరు వెళ్ళొద్దని రాశాడు దేవుడు. చూసారు ఎంత పదునుగా రాశాడు? ఒకవేళ వెళ్ళావా, కేవలం దేవుని యొక్క మాటలు మాత్రమే చెప్పిరా. వారి ఇంటికి వెళ్ళి కొండెములు ఆడకు. దేవుని కుటుంబంలో కాసేపు ఉండొచ్చేదానికి నా ఎందుకునైనా దాంట్లో నీకేం తృప్తి వస్తుంది చెప్పు? అపవాది తృప్తి పడతాడు తప్ప. అపవాది చేత నీవు చేసి వచ్చిన ఈ పని వల్ల నీకేమైనా ఆదాయం ఉందా? ఆ 2 అన్నదమ్ముల్లో ముద్దుగా ఉన్నారు, వారికి 2కి గొడవలు పెట్టేసి వచ్చేయడం వల్ల నీకేం ఆదాయం? వారి భార్యాభర్తలు బాగుండి దేవుని కొరకు బ్రతుకుతున్నారు, వారిద్దరి మీద చిచ్చు పెట్టడం వల్ల నీకేం ఆదాయం? ఓ సహోదరి సహోదరుడు, బాప్తీసం పొందిన సహోదరి సహోదరుడు ఉన్నారు, వారి మధ్య చిచ్చు పెట్టడం నీకెందుకు ఆదాయం? ఏం ఆదాయం ఉంది? నా ప్రియ సోదరి సోదరులారా, ఇంట్లో తిరుగుతున్నారట. అయినా ఇంటింట తిరుగుతున్నారా? నీ ప్రజలతో కొండెములాడచ్చు, ఇంటింటికి తిరగకూడదు. తిరుగుతున్నారు. ఆ రోజు తిరగకూడదు. నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు, నేను యెహోవాను. ఒకవేళ వీడి చూడకపోవచ్చు, ఎదుగు దేవుడు చూస్తున్నాడు. జనన్నా
దేవుడు చూస్తున్నాడయ్యా. అంటే దేవుడు చూసి ఊరుకుంటాడు అనుకుంటున్నావా? దానికి శిక్షను ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాడు కనుక జాగ్రత్తగా ఉండు. దేవుని కుటుంబములో అతిథులుగా ఎలా ఉండాలో చెప్తున్నాడు నాయన. ఈ క్వాలిఫికేషన్తో ఒకరి ఇంటికి వెళ్ళామంటే ఎంత బాగుంటుంది చెప్పండి నాన్న. పర్ఫెక్ట్గా వెళ్ళారా? వారి అతిథి మర్యాదను స్వీకరించారా? వీలైతే 4 మాటలు కుదిరితే కప్పు కాఫీతో బయట వచ్చేయండి అన్న, అది చాలా మంచిది. అంతేనా? వారి కొండిమలాడి వారి అన్నదమ్ములను, వారి అక్కాచెల్లులను, వారి భార్యాభర్తలను, వారి అత్తాకోడళ్లకు మీరు చిచ్చులు పెట్టి వారిని దూరపరచక మీరు భద్రంగా వచ్చేయండి. అయ్యా, ఆ రోజు ఈరోజు ఇంకా ఎక్కువగుంది, జాగ్రత్తగా ఉండండి. ఇంటింట తిరుగుతున్నారు చిచ్చులు పెట్టి వాళ్ళు అన్నప్పుడు ఈ కొండి గాండలను మీరు పరిశీలించాలి. ఏ మేలు కోరి అపవాది ఎలాగ మాట్లాడుతున్నాడైనా? ఎన్ని నాలుకలు ఉన్నాయి వాడికి? 4 2 ఎట్టయినైనా ఉభయార్థ సార్థక ఉపకారం చేసేటట్టే ఉందనైనా ఈ మాట. ఇన్ని పండ్లు పెట్టి ఆ పండు ఎందుకు తినకూడదు అన్నాడు? చూసారా, ఒప్పదురా మీరంటే ఆయనకే. ఎవరికి? అమ్మా నిజమే కదా, ఇన్ని పెట్టాను, అది ఎందుకు పెట్టలేదు? మరి ఇన్ని పండ్లు తినమన్నాడు, ఈ పండు ఎందుకు తినవద్దన్నాడు? ఆ నిజమైన దేవుడైతే, మిమ్మల్ని ప్రేమించేవాడైతే, మీకు తండ్రి అయితే ఇది పెట్టకుండా ఉంటాడా? అన్నీ కొనిచ్చాడు, బ్లేడ్ ఎందుకు కొనిలా? అయ్యా, బ్లేడ్ కొనిస్తే అరేనా? కారు బొమ్మ పెద్దదా, బ్లేడు పెద్ద ధర? ఏది ధర పెద్దది? కారు అడిగావు, 250 రూపాయలు. అది కష్టపడి 250 రూపాయలు కారు బొమ్మ కొనిచ్చాడు. అనేనా? బ్లేడ్ ఎంతనైనా 1 రూపాయే. గ్లాసర్ బిల్లుడు 1 రూపాయే. సరే, దీనిలో మాత్రం కరెక్ట్గా ఉండండి అయ్యా. 2 రూపాయల బ్లేడు కొనిలేడా 200 రూపాయలు కొనిచ్చిన ఆయన. చూసావా మీ నాన్నకి ఎంత పొరామి, ఏదైనా తెలుగులో ఏమంటారైనా, ఎంత సూయ లేకపోతే బ్లేడు కొనిలేదురా నీకు. 2 రూపాయలు బ్లేడు కొనిలేదు. చూసారా? ఎవరినైనా మిమ్మల్ని ప్రేరణ ఇస్తున్నది, మిమ్మల్ని ప్రేరేపిస్తున్నది. ఆ రోజు ఇదే చేశాడు ఏదైనా తోటలో. మీ ఇంటికి వచ్చి కూడా ఉభయార్థ సార్థక ఉపకారం చేసేవారిలా మాట్లాడవచ్చు. వీళ్ళెల్లా తిరుగుతున్నారు అన్నాడు. ప్రియులరా, జాగ్రత్త. ఆనాడు అజ్ఞాన కాలం, జ్ఞానము 66 పుస్తకాలు లేదు. ఈరోజు జ్ఞానకాలం. అందరూ అంతటను నేర్చుకోవాల్సిన బోధ ఏదేనంటే, వారింటింట తిరుగువారై ఉన్నారు, వారు కొండిములాడుదురు, మీరు వారి మాట వినకండి, కొండిములు తీసుకుని వెళ్ళకండి అని వ్రాయించిన తర్వాత కూడా ఆ కొండిపు మాట విని భార్యాభర్తలు విడిపోయారంటే ఎట్లుంటుంది చూడైనా. నాకు తెలిసి 3 ఫ్లోర్లో కూర్చొని పాఠాలు వినేవారు ఇక కొండిములతో తన కుటుంబానికి చిచ్చు పెట్టుకోకూడదు నాయన. వారిని జాగ్రత్తగా ఏరేయండి, మీరు చెప్పకండి. అందుకే వ్రాసి సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో ఈ గొప్ప మాటను చెప్పాడు చూడండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 13వ వచనం చదువున్నాను. కొండెగాడై తిరుగులాడువాడు అంటాడు. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టును బయట పెట్టును. చూసారైనా, పరుల గుట్టును బయట పెట్టడానికి తిరుగుతున్నాడు. అంటే ఇది గుట్టు లేనట్టు. చూసారా? ఎవరికి గుట్టులు లేవు నాన్న? నిజం చెప్పండి, అందరికి గుట్టుంది. మీ గుట్టులు మీరు చెప్పుకోరు, కానీ బయట గుట్టులు చెప్పుకో తిరుగుతాడట. వీడి పేరే కొండెగాండ్రు. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం నాయనా? కొండెగాండ్రు అంటే ఎవరో చూస్తున్నాం మనం. అర్థమైనా? కొండెగాండ్రు అంటే చిచ్చుబిట్టువాడు, జగడములు పుట్టించువాడు, లేని వాటిని పుట్టించువాడు, చాటీలు చెప్పువాడు, కలహ ప్రియుడు, తంతర గొట్టి, చిచ్చర పిడుగు. ఎన్ని పేర్లనైనా ఇప్పుడు ఏమంటారట? ఎట్ తిరుగుతున్నాడట ఇటునైనా? కొండెగాడై తిరుగులాడువాడు పరులు గుట్టును బయట పెట్టను అనగా నీ దగ్గరకు వచ్చి పరులు గుట్టు గురించి చెప్తున్నాడంటే అప్పుడు నీ గుట్టు వారికి పోయి చెప్పడా? అది అందుకని ఎందుకునైనా 4 ఇవ్వాలి మనం. వాడేమో వింటుంటాడు రుచిగా, చెప్పు బావునా, ఇట్టటోడా, ఇట్టటావ్యా అంటాడు. అవును, అక్కడికి పోయి ఏం చెప్తానైనా?
మీది మాత్రం అంత రుచిగా వింటాడు ఏ చెప్తే అని అన్నాడు అనుకో, ఆడిది మాకు తెలియదు అంటాడు ఈడు. ఇది రెండు చెప్పు. చూసారా, అది ఏం చేస్తాడంటే ఆయన ఒకసారి చూడండి, ఎంత జ్ఞానంతో రాశాడు ఈ మాటలు. కొండెగాడై తిరుగులాడు వాడు పరులు గుట్టును బయట పెట్టును, నమ్మకమైన స్వభావం గలవాడు ఆ సంగతిని దాచిపెట్టేస్తాడు. అట్లా వద్దు చెప్పొద్దురా రే, ప్లీజ్ చెప్పమాకు, వద్దు, మంచిది ఏదైనా చెప్పు. చూసారా, చదువు ఉందా? ఈ విషయము ఆ కుటుంబానికి తెలిస్తే, భార్యను వదిలేస్తే, చూసారా, అన్నదమ్ముడు విడిపోతే, చచ్చిపోతే, ప్రాణాలు పోగొట్టుకుంటే ఈ ముక్క వల్ల, ఈ మాట వల్ల ఎంత ప్రమాదానికి గురిపడ్డామని చూసారా. ఎంతోమంది ప్రాణాలు తీసుకోలేదు నాయన. ఎంతోమంది గురించి తెలియదు కాదేమో కానీ మా అమ్మ గురించి, మా నాన్న గురించి విన్నప్పుడు భలే భయం వేసింది ప్రియులారా. మా నాన్నకి 2 భార్యలండి. అమ్మని చూడమాకండి, మొదటి అమ్మ చచ్చిపోతే 2 అమ్మని చేసుకున్నాడు. మొదటి అమ్మ ఎలా చచ్చిపోయిందంటే తెలుసా ప్రియులరా? ఏమండి, ఆ ఊర్లో అందగత్తెటామే. మా నాన్న పెళ్లి చేసుకుని ఆమె అంటే ఆ మోజు లేదట ఆయనకి, అందగత్తి ఊరికంతా ఆమె మీద ఆయనకు మోజు లేదట. చూసారా, అప్పుడు ఈమె ఇంకొకడు లవర్లు 2 ఉంటే వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారట. ఈ మాట ఎత్తుకుపోయి ఆమెకి చెప్పి, ఆ మాట ఎత్తుకొచ్చి ఈయనకి చెప్పాడని మా పెదనాన్న చూశాడట. ఈమె ఆ మాట చేయలేదట. అక్కడ దారిలో నిలబడి ఉంటే వారిద్దరూ సైగ చేసుకుని చూసేది ఈమె. అది వాళ్ళు ఎందుకు కూర్చొని ఉన్నారో కూడా తెలియదు అది ఈమెకి. కానీ ఈయన మా పెదనాన్న ఊహించేమన్నాడు తెలుసా? ఇదేనా నీ పని? చూసారా, లేని వాటిని వారిద్దరికి సంబంధం ఉంది ఈయనకి తెలుసు, ఏం అసలు విషయం కూడా తెలియదట. కానీ వాళ్ళు దారిన పోతే ఈయనతో మాట్లాడిపోయినందుకు, ఓహో నీతో చెప్పాడంటే అక్కడ పోయి చెప్పాలి దీన్ని నువ్వు అని ఈయన కల్పించుకుని ఒకే ఒక మాట అన్నాడట ప్రియులరా. పొద్దుపోయేలోపు ఒడిసాకులు తిని చనిపోయింది. గర్భముతో ఉందట. అప్పుడు పుట్టిండేవాడిని ఏమో నేను అప్పుడు. చూసారా, ఒక ప్రాణాన్ని, ఒక్కొక్క మాట. తీరా తెలిస్తే వారిద్దరు ఎవరికి ఈయన మీడియేటర్ అనుకున్నారు, కానీ ఈమె మీడియేటర్ కాదు. ఆ తర్వాత నిజం తెలిసి ఏ లాభం? మా పెదనాన్న ఇంతవరకు ఎంత బాధపడ్డాడో తర్వాత వెనక నాకు అర్థమవుతుంది. నన్ను ఎత్తుకోబోయి మా ఇంట్లో చూడనంత పెద్దగా నన్ను చూసుకున్నాడు అని అంటే అక్కడ పశ్చాత్తాపం ఇప్పుడు దనిపడిందని నాకు అర్థమైంది ప్రియుల. తర్వాత చచ్చిపోయేంత వరకు నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన. ఎందుకు తెలుసా? ఇది మరలా కల్పించుకోలేవండి. ఈ చిన్న మాట వల్ల నువ్వు ఆనందపడ్డావేమో కానీ ఒక నిండు ప్రాణము పొట్టలో ఉన్న బిడ్డతో చచ్చిపోయింది. ఎంత కుటుంబాలు జరగలేదు చెప్పండి? ఒక తంత్ర గొట్టి వలన. అవసరం అంటారా చెప్పండి ప్రియులారా? నేను చెప్పింది చిన్న మాటే, పెద్ద పెద్ద సందర్భాలు జరిగినవి ఉన్నాయి. భార్య భర్తలు ఇద్దరు ఎంతో ప్రేమగా ఉన్న వాళ్ళు ప్రియులారా శాశ్వతంగా విడిపోయారు. దీ తంత్రగొట్టి వలనే. ఒకవేళ ఏం చేయమంటున్నాను ఆయన ఈ మాట, ఒకవేళ వాడి దగ్గర నిజమే ఉంటుంటే, నమ్మకమైన స్వభావం గలవాడు ఆ సంగతిని ఏం చేసి ఉండాలా? దాచిపెట్టును. ఓ ప్రాణం కాపాడబడుతుంది కదా నాయన. ఎవరు రాస్తారు నాయన? ఇది అతిథి కుటుంబంలో దేవుడు నేర్పి ఒక గొప్ప మాట నా ప్రియ సోదరి సోదరు. ఇది ప్రదర్శించండి నాన్న. ఇతరులకు ఊళ్ళో చెమట పుట్టుతుంది. ఏంటి ఇంత చల్లగా ఉన్నాడు, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని. వాడు తిరుగుతూ నీ ఇంటికి వచ్చినప్పుడే నువ్వు పసిగట్టాలి వాడిని అన్నాడు. నీ గుట్టును అక్కడ చెప్పడా? ఏదైనా నీ గుట్టు నీ దగ్గర ఇంకొకరు గుట్టు విప్పుతున్నప్పుడు అప్పుడు నీ గుట్టు ఎత్తుకోబో అక్కడ చెప్పడా? జాగ్రత్త, ముందుకు వాళ్ళే తీసేస్తూ ఉంటారు. చాలా ఈ స్టోరీలో కానీ సీరియల్లో కానీ చూసారా, ముందు ఎవరిని లేపేస్తారా? వీడికి అన్నీ వచ్చు, వీడికి ఉన్నాడంటే నేను పోతానని చెప్పి ముందు ఎవరిని లేపేస్తారా? నేనే. వద్దు మనకది. దేవుడు చెప్తున్న సందర్భం, ఓ ప్రాణం పోవద్దు. వాడు అందుకే తిరుగుతున్నాడట. కొండిగాడై తిరుగులాడు వాడు పరులు గుట్టును బయట పెట్టి 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 చంపుకు తిరుగుతున్నాడు. ఈ శాపం మీకెందుకు అని నమ్మకమైన స్వభావము గలవాడు ఆ సంగతిని ఏం చేయను అట్టే దాచేసేనైనా. అదే సామెతల గ్రంథం, అదే 20వ అధ్యాయము 19వ వచనంలో ఇంకా అపురూపమైన మాట పలికించి మనకందరికీ గుర్తుండేలా అనుభవించి రాసిన మాట చూడండి ప్రియులారా.
కొండెగాడి 19వ వచనం. కొండెగాడై తిరుగులాడు వాడు పరులు గుట్టును బయట పెట్టును, కావున వదరబోతులు జోలికి పోవద్దు అన్నాడు మనల్ని. వాడి పేరు ఏంటైనా వదరబోతు. వదరబోతు అంటే ఎవరు? కొండెగాడు. ఇప్పుడల్లా నేను ఏం చెప్తున్నానంటే కొండెగాడు అన్న దానికి మీనింగ్ చెప్తున్నాను, పాఠం చెప్పలేదు. ఇంకా పాఠం చెప్పేసాను అనుకున్నారు. కొండెగాడంటే ఏందో ఈ లోకం చెప్పదు. నేను లోకానికి తెలియదుగా. తెలుసా? నేను నిజం చెప్పండి, లోకానికి తెలుసా? తెలియదు. లోకానికి తెలియజేసింది దేవుడు. 66 పుస్తకాలు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు నాయనా అని. కొండెగాడు ఏదైనా 19వ వచనం. కొండెగాడై తిరుగులు ఆడువాడు పరులు గుట్టును బయట పెట్టును, కావున వదరబోతుల జోలికి మీరు పోకండి. అతిథి కుటుంబంలో ఉన్న మీరు పోకండి నాయన. నా పిల్లలు అనిపించుకునే నా కుటుంబంలో నా పిల్లలారా ఎవరు జోలికి పోవకండి. వదరబోతు. వదరబోతు అంటే ఏందన్నా? వదరబోతు మాటలు మాట్లాడచ్చు అన్నాడు పౌలు గారు కూడా. వదరబోతు మాటలు మేము పంపనే లేదు, మేము పంపించామని వెళ్ళి మా మీద వదరబోతు మాటలు మాట్లాడుచున్నారు. సరేనా? మీకు నచ్చని వారు, మీకు పడని వారు వెళ్ళి చెప్పే మాటలు ఇవేనంట. ఆయన వదరబోతు మాటలు అనగా కల్పించి చెప్పి కొండిగాడు. వదరబోతు లేనిది కల్పించడం. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని మనం అన్నాం అనుకో, వాడేం చెప్తానైనా లేడు, వాళ్ళు పరిశుద్ధాత్మే లేదని చెప్పుకుని తిరుగుతున్నాడు. వీడి పేరేంటైనా వదరబోతు. వదరబోతు పేరే కొండెగాడు. వదరబోతులు వద్దు, వాడి జోలికే పోవద్దు అంటున్నాడు నాయన. వాడు వద్దు నాయన, వాడు ఉన్న చోటికి పోబాకండి అమ్మ, వాడింటికి పోబాకండి నాయన, మంచిది. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 28వ వచనంలో దయతో చూడండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 28వ వచనం. వారందరూ వారందరూ బహుద్రోహులు. ఎవరైనా ద్రోహులు అనేవారు ఎవరట? కొండెగాండ్రులే. నానార్థాలు నాయన. ద్రోహం చేసే వారందరూ కొండెగాండ్రులతో సమానం. నమ్మకమైన ద్రోహం. నిన్నే పెళ్ళాడుతానని పెళ్ళికి తర్వాత చేయాల్సిందల్లా పెళ్ళికి ముందు చేస్తాడు. తనైనా పెళ్ళి చేసుకొని చెయ్యే ద్రోహి. చూసారా? నమ్మకమైన వాడుగా ఉండి ద్రోహం చేస్తున్నాడట. చదవనైనా వారందరూ బహుద్రోహులు, కొండెగాండ్రులు, వారి మట్టి లోహము వంటి వారు. మట్టి లోహము వంటి వారు, వారందరూ చెరుపు వారు. కొండెగాడు మంచోడు అనేది ఏమనైనా మరక మంచిదట. ఇదేనా మరక మంచిదన్న? నిజం చెప్పండి. మంచిదైతే బట్టలకెత్తి పూసుకుందామా? మరక ఏనాడైనా మంచిది అవుతున్నానా? ఇప్పుడు చెప్పు, వదరబోతు ఏ రోజైనా మంచివాడు అవుతాడా? చెరుపువాడు మంచివాడు అవుతాడా? అయ్యా జాగ్రత్తగా ఉండండి. జ్ఞానపు కాలం ఇది. ఆ అజ్ఞాన కాలమందు చూసి చూడనట్టుండెను. ఇది జ్ఞానకాలం. అందరను అంతటను వాక్యాన్ని నేర్చుకుని ప్రబలించాల్సిన సమయం ఇది. మీరు తేజరిల్లవలసిన సమయం ఇది. ఫలానా సంఘములో ఉన్న వారందరూ ఇదిగోనండి అతిథులు. వారి దగ్గర నేర్చుకుందామండి మర్యాద అంటే ఏందో. అబద్ధం ఆడరు అనే ప్రయత్నానికి వెళ్ళారు. అవునన్నా, వెళ్ళండి. అబద్ధములు 100 ఆడేది, ఇప్పుడు నేను ఆడేది 50. అది కుదించు. 50 మాట్లాడుతున్నావా? 25కి వచ్చాయి. 25 మాట్లాడుతున్నావా? 12:30కు వచ్చాయి. 12:30 ఉన్నావా? 6:30కు వచ్చాయి. 6 కాలుకు వచ్చాయి. 6 కాళ్ళలో ఉన్నావా? 3 మళ్ళీ ముక్క కుక్క చెక్కకు. అంటే దాని మీనింగ్ నేను లెక్కలు చెప్పాలని చెప్పట్లేదు, మీకు లెక్కలు రాదని. ఇలా తగ్గిపోవాలి. అలా తేల్చుకున్నట్లయితే
మనం పక్క వాళ్ళని పోల్చుకుంటే నీది 100 నాది 50, ఇప్పుడు ఎవరు గొప్ప? అది నాన్న చెప్పము అనే వాళ్ళు ఉత్త అబద్ధికులు. అరేనా అది ఒక అబద్ధం. ఏనా అబద్ధాలు నేను చెప్పటం లేదంటే ఎవరిని అబద్ధికునిగా చేస్తున్నావట? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం నాన్న. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మనము పాపము లేని వారమని మనము చెప్పుకుని ఎడలా మనలను మనమే మోసకుంచుతున్నాము, మనలో సత్యము ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడనై ఉన్నాడు కనుక పవిత్రులుగా చేయును. అండర్లైన్. మనము పాపము చేయలేదని, మనము నిజము చెప్పడం అనేది అబద్ధం చెప్పలేదని చెప్పుకుని ఎడల ఆయననే అబద్ధికునిగా చేయవారు మగుదము. ఆయన వాక్యం మనలో ఉండదు. వాక్యమే ఉండకపోయిందంటే నీళ్ళు ఏమీ లేదని అర్థం. వాక్యంలో ఏముంది నాయనా? జీవమే లేదు. నీ ఆత్మ ఏమైపోయింది? చచ్చిపోయిన దానితో సమానం. దేవుణ్ణి అబద్ధికునిగా చేద్దామా? బాప్తీసం పొందారు, ఆ సంఘములు అబద్ధములు ఆడటం లేదని అన్నాడా? అబద్ధాల సంఖ్యను తగ్గించుకుంటున్నారు ఆ సంఘంలో ఉన్నవారు అననేనైనా. ఇది మంచి మాట చెప్పునైనా. అందుకే టైటిల్ ఎలా పెట్టాను? క్వశ్చన్ మార్క్ పెట్టి, అతిథులు కొండిగత్తులా. అతిథులు అనేవారు కొండిగత్తులా, అతిథులు అన్నవారు కొండిగాండ్రులా కాదు నాన్న. ఈ లోకం అనుకుంటుంది అతిథులు అంటే కొండ్రిగాండ్రులని. వద్దు. మీ ఇంటి తిరిగి వస్తాడు, మీ గుట్టు చెప్పేవాడే మీరు మంచివాడు అనుకుంటున్నారు. వాడు తంతరగొట్టి నిండు ప్రాణాన్ని తీసేస్తాడంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథం ఇక గొప్పగా రాసేటట్టు ఆయన. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఈ లోకమందున్న వారందరినీ గూర్చి ఏమైనా కొండే గాంటలకు అర్థాన్ని పలుకుతున్నాడు చూడండి గ్రంథకర్త. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము 9వ వచనం. కొండెములు చెప్పి నరహత్య చేయువారా? బాబా, నరహత్య చేయవారందరూ ఇప్పుడు ఎవరంట ఆయన? కొండిగాండ్రులు. చదవండి బ్రదర్. కొండెములు చెప్పి నరహత్య చేయువారు మీలోనే కాపురం ఉన్నారు. వారు ఎక్కడో లేదంటున్నాడు చూసారా? మీలోనే కాపురం ఉన్నారు. పర్వతముల మీద భోజనము చేయువారు నీ మధ్యనే నివసించుచున్నారు. వారు ఎట్లాంటి పనులు చేస్తారంటే సంఘానికి వచ్చి కూడా కామ వికార చేష్టల చేత జరిగించుచున్నారు. వీరే కొండెగాండ్రులు. కామ వికారము కలిగిన వారందరూ ఎవరట్టయినా కొండెగాండ్రులారా అన్నాడు దేవుడు. వారు ఎక్కడ ఉన్నారటనైనా? మీ మధ్య కాపురం ఉన్నారట. మీ కుటుంబాల మధ్య ఉన్నారట. ఎక్కడో నుంచి వస్తే పర్వాలేదు అన్నాడు. ఎక్కడో లేదయ్యా. ఎక్కడున్నాడట? మీ కుటుంబంలోనే ఉన్నారు. పసిగట్టుకోమని మీ కుటుంబంలో ఉంది, మీ కుటుంబం మధ్య ఉన్నారని అంటే ఏం చేయమని? కనిపెట్టి జాగ్రత్త నువ్వు పడుదువని. చూసానైనా ఇంకా వారు ఏం చేస్తున్నారటైనా? పరిశుద్ధ పర్వతం మీద ఏం చేస్తున్నారటైనా? భోజనము చేయుచున్నారట. భోజనమా? ఎక్కడ చేస్తున్నారట భోజనం? పర్వతం. ఏందైనా పర్వతం అంటే? ఏందబ్బా పర్వతం అంటే? ఏం ఆలోచిస్తారు? పర్వతం ఏంది? పర్వతం మీద భోజనం చేస్తారట. ఏంటైనా పర్వతం అంటే? మరలా కీర్తన గ్రంథానికి రావాల్సిందైతే మీరు కీర్తనల గ్రంథం 15వ కీర్తన మరలా మొదటి వచనం చదవండి. అది మర్చిపోయి వింటే ఎట్లయినా మళ్ళీ చదవనైనా చదివేయండిలే. అందరు చూడండి. తెలిసిన చెప్పగలిగిన మీరే ఇంత లేట్ అయితే ఇక చెప్పని వారు కూర్చున్న వారికి ఎత్తి చూపొద్దో పేజీ కూడా చెప్పను, పేజీ నెంబర్ చెప్పనైనా. అది మన పరిస్థితి ఇప్పుడు. కీర్తనల గ్రంథం 15వ కీర్తన మొదటి 2 వచనాలు చదువు. మొదటి వచనం చదువు.
యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవరు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవరు? గుడారం అన్నా, పర్వతం అన్నా, సంఘము అన్నా, యెరూషలేము అన్నా ఒక గుడారాన్ని సూచిస్తుంది. అందుకే యెరూషలేము ప్రార్థన మందిరం వాళ్ళు పెట్టింది. అంతేనా? చూసారా? ఏమనైనా పర్వతం మీద ఏం చేస్తారంట ఆయన? ఏది బిర్యానీ తింటారా? బిర్యానీ తినపోతారా? ఎక్కడ కూర్చొని? పర్వతం మీద కూర్చొని బిర్యానీ తినువారులారా మీ మధ్యలో ఉన్నారయ్యా కొండే గాండ్రులు. చూసారా? నేను రాసుకొచ్చాను ఆయన దీన్ని, నేను రాశానా దీన్ని? మన బ్రతుకులను చూడు ఎంత తేట తెల్లగా రాశాడు. పుట్టక మునిపే, నువ్వు నేను పుట్టక మునిపే మీరు పరిశుద్ధ పర్వతములు కూర్చొని సహవాసములు అన్నం తినబోతారయ్యా. మీ మధ్యలో బ్రతుకుతున్నారయ్యా ఇల్లు. మీతో అన్నం తినే మీతోనే ఉంటారు ఇల్లు. మీతో నివాసం చేస్తూ మీతోనే ఉంటారు వీళ్ళు. చూశానన్నా? యెహెజ్కేలు గ్రంథం ఎప్పుడుదనైనా 1000 సంవత్సరాలకు ముందు, యేసుక్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాలకు ముందు రాయబడినటువంటి గ్రంథాలను అనే దేవుడు రాశాడండి. మళ్ళా చదువునన్నా, మళ్ళా చదువు. ఆ కొండిగాళ్ళు ఎలా ఉంటారట? నేను మళ్ళీ చదువు. కొండెములు చెప్పి నరహత్య చేయువారు చంపేస్తున్నారు, నరుని హత్య చేస్తున్నారట. నరుడు అంటే ఎవరైనా దేహములో నివసించు జీవాత్మను, ఆత్మని చంపేస్తున్నారు నన్ను ఇలా. ఈ కొండిగాండ్ల వల్ల మాకేం ప్రమాదం అనుకుంటున్నారేమో. మిమ్మల్ని చంపేస్తున్నారు. మిమ్మల్ని చంపడం అంటే మీ శరీరాలను చంపడం కాదు, మీ ఆత్మలను చంపేస్తున్నారు. ఏం లక్ష్మి? నేను చెప్పేటప్పుడు రాసుకోండి, 2 సార్లు చెప్తున్నా కదా రెఫరెన్స్లు. వినండి నేనా, చూడండి మాటలు ఏమన్నానైనా. కొండెములు చెప్పి నరహత్య చేయువారట, నరుని హత్య చేస్తారట కొండిగాండలు. అని అంటే కత్తికొచ్చి తలనరికేసేది కాదు, కత్తితో పొడి చేసేది కాదు నాన్న. మానవుడు 2 భాగాలు, ఒక భాగము శరీరము, ఇంకొక భాగము శరీరం బ్రతికుండాలంటే ప్రాణం, ఆత్మ బ్రతికుండాలంటే దీన్ని కట్ చేసేవారందరూ ఎవరటనైనా కొండెగాండ్రలు నాన్న. చర్చికి పోనీకుండా చేస్తారు చూసారు నిన్ను ఈరోజు. ఎవరా? మీ ఆఫీసరా? ఉన్ని కొండేగాడు. చూసారు? మీ పెద్దలా? మీ ఇంట్లో ఉండేవాళ్ళ? నీ భర్త, నీ భార్య? ఎవరైతే నిన్ను ఈరోజు వాక్యాన్ని విననీయకుండా జీవాన్ని సంపాదించుకోనీయకుండా చేశారో వీరందరూ కొండెగాళ్ళంట ప్రియులారా. నేను కాదులే అని కూర్చున్నాం మనం. ఒకవేళ ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని వినడానికి లేదా దేవుని పనిని చేయడానికి వెళుతున్న ఆత్మలను, నరుణ్ణి రక్షించే పని మీద ఉంటే వారిని వద్దు అని అన్నావంటే నువ్వే ఎవరా? కొండెగత్తె కొండెగాంటడు. చూడైనా వాళ్ళు ఎలా ఉంటారైనా మీరైనా ఉన్నారన్నాడు. నేనైనా సున్నతి పొందు లేదా పొందవద్దని చెప్పిన వారు ఎక్కడి నుంచి వెళ్ళిన వారు? మీలో నుండే వెళ్ళిన వారు, సంఘము నుండి వెళ్ళిన వారు. పరిశుద్ధ పర్వతం అని పిలువబడిన సంఘములో నుండి భోజనం కూడా చేస్తున్నారయ్యా. మీ కాపురంలో ఉన్నారు, మీ మధ్యలో ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. వీరి కొండిగాళ్ళు పదానికి అర్థం తెలియకపోద్దేమో అని చెప్పి వివరణాత్మకంగా పదానికి తగ్గ పదము తగ్గ అర్థాన్ని మనకు నేర్పిస్తున్నాడు ప్రియులారా. చూడండి, కొండెములు చెప్పి నరహత్య చేయువారు నీలో కాపురం ఉన్నారు, పర్వతాల మీద భోజనము చేయువారు అనగా సహవాసంలో ఉన్నవారని. ఏమన్నదని సహవాసాన్ని గురించి మాట్లాడుతూ వారు మీ ప్రేమ విందులో దొంగ మెట్లు అయి ఉన్నారు అన్నాడు. మీరేమో ప్రేమగా పెడుతున్నారు, వారేమో దొంగతనంగా తిని వెళ్తున్నారు. దొంగతనంగా అంటేనైనా అటు తీసుకెళ్ళిపోయేది కాదు, వారు యథార్థంగా తినలేకపోతున్నారు. అది నాయన అన్నం దొరకగాదు దీన్ని పెట్టింది. మీకందరికి అన్నాలు లేదని కాదు మేము పిలిచింది. సహవాసం, పర్వతం మీద సంఘముల్లో పెట్టిన ఆహారముల్లో ఇదిగో గొండెగాండ్రులు ఉన్నారు, జాగ్రత్త అని కింద ఏమన్నాడు చూడైనా. మీ మధ్య నివసించుచున్నారు, మీలోనే వారు ఏం చేస్తున్నారు? సంఘములు ఈ పనులు చేయవచ్చునన్నా, కామ వికారపు పనులు చేయవచ్చా? చేస్తూ ఉన్నారంటే వారే ఎవరినైనా కొండెగాండ్రులు. దీనికి దూరంగా ఉండండి. అందుకే సంఘానికి జాగ్రత్తగా ఉండండి అన్నది. సరేనా?
సంగమునకు ఈ కార్యక్రమంలో దూరంగా ఉండండి. నా పరిశుద్ధ పర్వతానికి ఇది తగనది, నా గుడారములో ఇది ఉండనది. లోకములో ఉందనంటే లోకము ఒకటే, సంఘం ఒకటేనా? సంఘాన్ని తీసుకొచ్చి లోకములో కలప మాకు, లోకాన్ని తీసుకువెళ్ళి సంఘములో కలప మాకు. ఏదైనా లోకములో నుండి మిమ్మల్ని ఏం చేశాడంట? ప్రత్యేకపరుచుకుని ఉన్నానన్నాడు యోహాను సువార్త 15:19. జాగ్రత్త అండి, ఇది లోకపు పరిస్థితి. కొండెగాండులంటే ఇల్లట. చూసారా? కొండెగాండులంటే ఇల్లున్నారు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనంలో ఇంకో గొప్ప మాట రాశాడు చూడండి. ఆయన 3 పాయింట్లు రాశాడు ఈ కొండెగాండుని గురించి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం, మీలో ప్రతి వాడును తన పొరుగు వానిని విషయమై జాగ్రత్తగా ఉండండి. చూసారైనా పొరుగు వాని విషయంలో జాగ్రత్తగా ఉండాలట. మనకు తెలియదు పొరుగువాడే మన ఫ్రెండ్, కానీ పొరుగువాని విషయంలో ఎట్టున్నామంటున్నాడు? జాగ్రత్తగా ఉండుము. ఏ సహోదరుడనైనను ఏ సహోదరి అయినను నమ్మవద్దు. ఎందుకని? వాళ్ళలోనే కదా ఉండేది. ఎవరు? కొండెగాండ్రులు అని. నిజముగా ఏనైనా మామూలుగా అనలేదు, మరలా నిజముగా ప్రతి సహోదరుడు, నిజముగా సహోదరుడు అనలేదు, నిజముగా ప్రతి సహోదరుడును తంతరగొట్టి ఉంటాయి తీరాలి. సహోదరుల్లో ఉంటారా? మనం ఉండమనే మనం మెలుగుతున్నాం. చూసారు నాయన, కానీ ఉంటారు అని దేవుడు రాయిస్తున్నాడంటే ఇంకెంత వడబోసుకోవాలి చూడు మన సోదరులని. నాన్న, మనం ఎంత పరిశీలన చేసుకుని వారితో ఉండాలో ఒకసారి చూడండి. జాగ్రత్తనైనా, నిన్ను నమ్మాం కదా, నువ్వు ఇట్టెట్టి సహోదరుడిగా ఉండకు. నువ్వు నన్ను నమ్మావుగా, అట్ట సహోదరునిగా నీకు నేను ఉండకూడదు. సంఘములో గంట సేపు ఉండబోతున్నారు నాయన, మీరు 2 గంటల సేపు ఉండబోతున్నారు. ఉండబోతున్న మీకెందుకయ్యా ఇది? అతిథిగా 70 లేక 80 సంవత్సరాలు, అధిక బలమన్నడలు 80. ఇప్పుడు 80 దాకా కూడా లేదు కదా, ఇంతెందుకు? చదువునా, మళ్ళీ చదువునా. మీలో ప్రతి, మళ్ళీ అక్కడికి వెళ్ళ మాకు, నిజముగా ప్రతి సహోదరుడు తంతరగొట్టియు తన సహోదరుని కొంపనే ముంచేస్తారట. నేను కొంప ముంచేవాడి పేరే తంతరగొట్టి. ఏనా చూసారైనా? కొంపలు ముంచేవాడిని ఏమని పిలవాలంట ఆయన? తంతరగొట్టి, లేకపోతే కొండే కాండ్రు. చిన్న సహోదరులు కొంపలు ముంచేస్తున్నారంటే కొంపే పోయిందండి, ఇంకేముంది ఆయన? కొంప అంటే ఏందైనా? కొంప అంటే ఏంది? ఇల్లా, కుటుంబము. ఇక దేవుని కుటుంబమే లేకపోతే ఆ బ్రదర్కు డబ్బులుండి లాభం ఏముంది? ధనముండి ఏం లాభము? బలముండి ఏ లాభము? సమయం ఉండి ఏం లాభము? చెప్పునైనా. అన్నీ ఉండి దేవుని కుటుంబం లేదంటే దేవుని కుటుంబానికి రానీయకుండా చేస్తారట. కుటుంబాలకు కుటుంబాలుగా పాడు చేస్తున్నారన్నాడు తీతుకు రాసిన పత్రికలో. వద్దునైనా, తంత్రగొట్టులు ఉన్నారు అంటే అది ఎక్కడో ఉన్నాడు, బయట అనుకోబాకండి. ఇదిగో మీ మధ్యనే ఉన్నారు, వారు సంఘమందే ఉన్నారు, పరిశుద్ధ పర్వతం మీదే ఉన్నారు అంటున్నారు ప్రియులారా. అంతేగాని ఏమన్నాడు చూడైనా? నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టియు సహోదరుని కొంపను ముంచును, ప్రతివాడును ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచు ఉన్నారు. వారి పని అది అంటున్నాయినా. కొండెములు చెప్పుకొని తిరుగుతున్నారని అంటే వారిని పసిగట్టాలో వద్దో చెప్పునైనా. బైబిల్ పట్టుకొని ఓ పాట పాడుకుంటూ వస్తున్నారు కొంతమంది. ఎన్ని తలచినా ఏది అడిగినా ఇల్లు. దీంతో దేవునికి చెప్పాల్సిన దాన్ని ఎవరికి? ఇంట్లో ఉండే వాళ్ళకి చెప్తున్నానైనా. ఏది అడిగినా ఇస్తే ఇస్తావా లేదా? యా, తప్పమ్మా. ఆరాధనకు యోగ్యుడైనటువంటి ఈయన పాట ఎత్తుకుపోయి భిక్షం ఎత్తుకుంటున్నావంటే నువ్వు తిరుగులాడి కొండెగాడివి కాదు, నువ్వు కొండెగట్టివి కాదు. చూసానైనా ఎందుకు వాడకూడదు అంటున్నాడు ఆ పదాన్ని. మరో చదువునా, ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచు ఉన్నాడు. సత్యమును పలకక ప్రతివాడును
తన పొరుగు వానిని వంచించును. ఉన్నాయి ఇక్కడ ఒక పదం, పొరుగు వానిని వంచించు వాడే కొండెగాళ్ళు. ఇప్పుడు నేను చెప్పిన పదాలన్నీ రాసి పెట్టారు నాన్న. ఇవన్నీ కేవలము కొండెగాడుకున్నటువంటి అర్థములు. ఇట్టి కొండెగాళ్ళను చూసి నా సంఘములో, అనగా దేవుడు ఏమంటున్నాడు, నా కుటుంబములో, నా పరిశుద్ధ పర్వతంలో ఉండవుతాం. ఇప్పుడు చదువుతాం మన కీర్తన గ్రంథం 15వ కీర్తన 1, 2, 3 వచనాలు. కీర్తనల గ్రంథం 15వ కీర్తన 2, 3 వచనాలు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవరనగా యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అట్టి అతిథి నాలుకతో కొండిమలాడడం. ఆడడు అని ఆయన అన్నారు. ఇప్పుడు చూసిన రెఫరెన్స్లో ఆడేవాళ్ళే ఉన్నారు. అందుకని టైటిల్ ఏం పెట్టామనైనా, అతిథులు కొండెగత్తులా, అతిథులు కొండెగాళ్ళగా ఉన్నారు ప్రియులారా. ఇది పరిశీలన చేసుకోగలిగితే, ఇంతవరకు చూసింది సమాజం అయితే, ఈ సమాజము నుండి వేరు చేసి ఎక్కడ పెట్టుకున్నారట తమ పిల్లల్ని? సంఘములో పెట్టుకుంటే, సంఘములో కూడా కొండెగాండ్రులు ఉన్నారా లేరా? ఉన్నారా లేదో వచ్చి ఆదివారం చూద్దాం. ఓకేనన్నా? రైట్. జాగ్రత్త అండి. నేను దేవుని అతిథి కుటుంబములు భూమి మీద ఉండబోయేది కొద్ది కాలమేనన్నా. వద్దునైనా కొండెగాండ్రుతూ వద్దు. ఒకవేళ తెలియక చెప్పుకునే వారు ఉంటే దయతో ఈ ఆదివారం నుంచి దాన్ని ఏం చేద్దామనన్నా తీసేద్దాం. తీసివేసుకుని కొండెమలాడకుండా ఉంటే ఏం చేయమన్నా ఆ లాస్ట్ వచనం చూడన్నా 11:13 ప్రకారము, కొండెగాడై తిరుగులాడు వాడు పరుల గుట్టు బయట పెట్టును, నమ్మకమైన స్వభావము గలవాడు ఆ సంగతిని దాచిపెట్టును. అలాంటి బిడ్డలుగా తిరిగి ఈ వారమంతా సంచరించి మరలా దేవుని కుటుంబానికి చేరుకోవాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తాను.